వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి స్వాగతం. రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. రాబోయే 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వడగళ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 15 రోజులుగా టెంపరేచర్స్ సగటు కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ అధికంగా నమోదవుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 39 నుంచి 45.5 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతుంది. ఎల్నినో ప్రభావంతో సగటు కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవుతుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో అటు బంగాళాఖాతం నుంచి, అరేబియా నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజులు విపరీతమైన ఎండలతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. గాలి, వాన, బీభత్సం, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. రైతు సోదరులు, ముఖ్యంగా మిర్చి కోతలు కోసిన రైతులు, హార్వెస్ట్ చేసిన రైతులు మిర్చి తడవకుండా కాపాడుకోవాలి. ఇక మొక్కజొన్న హార్వెస్ట్ చేసిన రైతులు, ప్యాడీ హార్వెస్ట్ చేసిన రైతులు పంటలు ఏవైతే కోతలు కోసారో వాటి పంట దిగుబడులు తడవకుండా కాపాడుకోవాలి. రాబోయే 4 రోజుల్లో ఏ క్షణంలోనైనా వర్షాలు పడే అవకాశం ఉంది. సహజంగా సాయంత్రానికి ఈ వర్షాలు ఎక్కువగా విరుచుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మార్కెట్ యార్డుల్లో ధాన్యాన్ని, మక్కలు కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ అమ్ముకోవడానికి వచ్చిన రైతులు, పసుపు రైతులు సహా పోసిన కుప్పలు తడవకుండా కాపాడుకోండి. మార్కెట్ యార్డులో కనీసం కొన్ని ప్రాంతాల్లో అయితే పట్టాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. అకాల వర్షం విరుచుకుపడే ప్రమాదం ఉంది. వడగళ్ళు కూడా కురిసి ధాన్యం కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. 4 రోజుల పాటు మీ ప్రాంతంలో కనుక వర్షం నమోదైతే, పంట నష్టం వాటిల్లితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఏ ప్రాంతము, ఏ పంటకు నష్టం వాటిల్లింది అనే విషయాన్ని కామెంట్ చేయండి.